తిరుపతిలో జరుగుతున్న పరిస్థితులు చూస్తామంటే తిరుపతిలో గంగా జాతర పూర్తయిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే పగట వేషాలు డ్రామాలు చూసి తిరుపతి ప్రజలు నవ్వుకుంటున్నారు. జేబీ శ్రీనివాస్, రవినాయుడు వీళ్ళు డ్రామాలు పగట వేషాలు ఎలా ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీని తెలుగు డ్రామా పార్టీగా మార్చేశారు. ఇది తిరుపతి ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా గుసగుసలాడుతున్నారు. ఈ తెలుగుదేశం పార్టీని తెలుగు డ్రామా పార్టీగా మార్చేశారు, ఇదేమి దౌర్భాగ్యం మాకని. గత 10 రోజులుగా జరుగుతున్న పరిస్థితులు చూస్తే భూమన్ అభినయ్ రెడ్డి గారు ఈ ఆకు రౌడీ పేట రౌడీలకి భూ కబ్జాలకు వ్యతిరేకంగా నిలబడి బాధితులకు అండగా శివజ్యోతి నగర్లో తులసిమ్మకు అండగా నిలబడి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఈ ఆకు రౌడీ పేట రౌడీ భూ కబ్జాలని భూమన్ అభినయ్ రెడ్డి గారు వ్యతిరేకించి అడ్డుకోవడం జరిగింది. దీనితో ఈ ఆకు రౌడీ పేట రౌడీలకి దిక్కి తెలియకుండా అభినయ్ రెడ్డి గారిని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ 100 కోట్ల ఆస్తిని ఎలా మింగియాలని గిలగిలగిల కొట్టుకోవడం జరిగింది. అభినయ్ రెడ్డి గారు ఈ నెల 13వ తేదీన తులసమ్మని ఇంటికెళ్ళి ఆమెకి బాధితురాలికి ధైర్యం చెప్పి, అమ్మ నీ 3.5 ఎకరా స్థలం భూ కబ్జాల కోర్ల నుండి కాపాడుతాం, మేము మీకు అండగా ఉంటాం, తిరుపతి పార్టీ అంతా నీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి 14వ తారీఖున అక్కడ ధర్నా చేయడం జరిగింది. ఇది మీడియా మిత్రులకి ప్రజలకి అందరూ కూడా తెలిసింది. అభినయ్ గారు దానికి 4-5 రోజుల ముందు ఈ పేట రౌడీ ఆకు రౌడీల భూ కబ్జాలని వివిధ ప్రచార మార్గాల ద్వారా వీళ్ళ అరాచకాలని బాహ్య ప్రపంచానికి తెలియపరచడం జరిగింది. ఎట్లయినా 13, 14 అభినయ్ గారు తీసుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ని కట్టడి చేయడానికి వీళ్ళకేం అర్థం కాల. వీళ్ళ అనుచరులు వీళ్ళకు ఒక సలహా ఇచ్చారు. అది ఏంటిరా అంటే అభినయ్ని కంట్రోల్ చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఒకటే, ఈ నెల 7వ తారీఖున భాను ప్రకాష్ అనే వ్యక్తి గంజాయిలో అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్నాడు. అతను బర్త్డే రోజు అభినయ్ని కలిసి ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు కానీ పట్టి వాటిని కానీ బయట తీస్తే అభినయ్ని కంట్రోల్ చేయొచ్చని వీళ్ళకి సలహాలు ఇచ్చారు దొడ్డిదారున. వీళ్ళు పరిగెత్తారు, అరే ఇదేదో భలే ఉంది, అభినయ్ని కంట్రోల్ చేయాలంటే ఇదే మనకు మార్గం అని. ఎప్పుడు అరెస్ట్ అయ్యారు, ఎక్కడ అయ్యారని పరిగెత్తి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యారు, రిమాండ్లో ఉన్నారంటే అక్కడికి వెళ్ళి అధికారం వాళ్ళే కదా, అతను అరెస్ట్ అయిన వ్యక్తి మొబైల్లో అభినయ్ గారి ఫోటోలు ఉంటే తీసుకొచ్చి ఫ్లెక్సీలు వేయడం, వాటిని ప్రదర్శించడం, ర్యాలీ చేయడం, వీళ్ళ డ్రామాలు. వీళ్ళ అధికార పక్షమా ప్రతిపక్షమా అర్థం కావట్లా. ఎక్కడైనా నిరసనలు ఉద్యమాలు ప్రతిపక్షాలు చేస్తాయి, దొంగ అన్నట్టు అధికార పక్షంలో వీళ్ళే ఈ నటనలన్నీ చేసి వీళ్ళ పబ్బం గడుపుకొని అభినయ్ గారిని కట్టడి చేయాలని చూశారు. అభినయ్ గారు వీళ్ళ బెదిరింపులకు బెదరకుండా 13, 14వ తేదీన వీళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. 7వ తేదీన ఎఫ్ఐఆర్ అయితే 13వ తేదీ వరకు గంజాయి కేసు కానీ ఇవే బయట రాల. అప్పటి వరకు ఈ అధికార పక్షానికి తిరుపతి పవిత్రత, యువత ఇవేమి తెలియదు. అంటే వీళ్ళు అప్పుడు అంతవరకు గంజాయి మొత్తులో వీళ్ళు తూగుతూ ఉండాలా. 13వ తేదీ ఒక పత్రికలో రాశారు, అభినయ్ గారు ఆ వ్యక్తితో ఉన్న ఫోటో. ఇదే కొలమానికం అయితే దేశంలో ప్రధానికారి నుంచి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, వార్డు మెంబర్ వరకు అందరూ జైల్లోనే ఉండాలి. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు
వివిధ వ్యక్తులతో, రకరకాల వ్యక్తులతో వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, పోతా ఉంటారు. అదే కొలమానికమా? మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీ దగ్గర ఆ మొబైల్లో పోలీసులు సీజ్ చేస్తున్నారు భాను ప్రకాష్ అనే వ్యక్తి మొబైల్ని. ఏ రోజైనా అభినయ్ రెడ్డి గారు ఆ భాను ప్రకాష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడున్నా, భాను ప్రకాష్ కూడా ఏ రోజైనా అభినయ్ గారికి ఏమైనా కాల్ చేస్తున్నా మీరు నిరూపించండి, అధికారం మీ చేతుల్లో ఉంది, మీకు సవాల్ చేస్తున్నాం. అభినయ్ గారు కూడా సవాల్ చేయడం జరిగింది. నేను దీంట్లో కానీ నా పాత్ర ఉందని నిరూపిస్తే నన్ను తిరుపతి నగరం నడిపొట్టున ఉరి తీయండి. అభినయ్ గారే కాదు, మేము కూడా ఈ అధికార పక్షానికి, ఈ ఆకు రోడ్డులకి, పేట రోడ్డులకి, అధికార యంత్రాంగానికి సవాల్ చేస్తున్నాం. దీంట్లో మా నాయకుల పాత్ర ఉందని కానీ మీరు నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడైనా మీ రాజకీయ పగట వేషాలు, డ్రామాలు మాని జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం.